ఫ్రైడే నైట్ నేను పడుకునేటప్పటికి 11 దాటిపోయింది. కానీ ప్రశాంతంగా పడుకున్నా. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ పిల్లల స్నాక్స్ బాక్స్కి నేను స్పెషల్గా ఏమీ చేయక్కర్లేదు అని. ఆ ప్రశాంతత ఎందుకంటే ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే ఫ్రూట్స్, ఇంకా నాకు వచ్చిన వాయనాలో వచ్చిన స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, అవంటే నాకు చాలా ఇష్టము. అండ్ మన ఆడపిల్లలకి పుట్టింటి తరపు వాళ్ళని చూస్తే ఎంత అలసట ఉన్నా కానీ ఒక మనసుకి ఒక ప్రశాంతత ఉంటుంది కదా. నేను కూడా అలానే చాలా రోజుల తర్వాత అత్త వాళ్ళని, అక్క వాళ్ళని, పిన్ని వాళ్ళని, వదిన వాళ్ళని అందరినీ కలిశాను కదా. హాయ్ అత్త, హాయ్ అక్క అనుకుంటూ, హాయ్ వదిన అనుకుంటూ వదినలతో సరదాగా, అక్కలతో సరదాగా గడిపేసి వచ్చి ఇంట్లో పని చేసుకున్నా కానీ అంత అలసట ఏమనిపించలే. మనసుకి మాత్రం ప్రశాంతంగా అనిపించింది. నిన్న అమ్మవారికి ఆడపిల్లల కోసం అని చెప్పి బట్టలు తీసుకున్నాను కదా, అవే వస్త్రాలు అమ్మవారికి సమర్పించాను. అవన్నీ ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇలా స్ప్రౌట్స్, తమ్మలపాకులు, ఫ్రూట్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. నాకెందుకు స్ప్రౌట్స్ ఇంకా ఫ్రూట్స్ అంటే ఇష్టం అంటే దాని వెనుక ఒక ఫుడ్ సైన్స్ ఉంది. మనకి శుక్రవార వాయనంలో శనగలు, పెసలు, పండ్లు, తమలపాకులు ఎందుకు ఇస్తారనే ఫుడ్ సైన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫ్రైడే మనం తీసుకునేది సింగిల్ మీల్ అయినా కానీ అది చాలా హెవీగా ఉంటుంది. హై క్యాలరీ ఫుడ్స్ లైక్ డీప్ రైస్, బజ్జీలు, పూర్ణాలు, బొబ్బట్లు, గారెలు ఇలాంటివి కాక పులిహోర, పరవాన్నం అనుకుంటూ స్వీట్ ఇంకా హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటాం కదా. అలాంటివన్నీ చేసి చాలా అలసిపోతాం. అవి కాక పూజకు అన్నీ అరేంజ్ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, సాయంత్రం వాయనాలకు కూడా అన్నీ అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు అసలు ఓపిక అనేది కొంచెం కూడా ఉండదు. అలానే మనం తీసుకున్న హెవీ ఫుడ్స్ వల్ల మనకి డైజెషన్ అనేది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవటం వల్ల మన గట్కి ఫ్రెండ్లీగా ఉండే ఫుడ్స్ ఇవన్నీ కూడా శనగలు, పెసలు, ఫ్రూట్స్, తమలపాకులు. స్ప్రౌట్స్లో ప్రోటీన్, ఫైబర్ ఇంకా విటమిన్ సి అండ్ కే ఉంటాయి. అలానే అవి జీవం ఉన్న ఆహారం వలన ఎంజైమ్స్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి. స్ప్రౌట్స్లో ఎంజైమ్స్ వలన ఈజీ డైజెషన్ అవుతుంది. బట్ కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని ఆవిరి మీద లైట్గా ఉడికించుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్, నేను రాగానే వాటిని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల స్నాక్స్ బాక్స్ కోసమని. ఈరోజు పిల్లలకి వెజిటేబుల్స్ తోటి వద్దన్నారు కాబట్టి జస్ట్ లెమన్, సాల్ట్, పెప్పరు, చిటికెడు ఇంగువ వేస్తున్నాను డైజెషన్కి మంచిదని చెప్పేసి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా స్ప్రౌట్స్ని కుక్ చేయటం, లేకపోతే ఇలాగా రాగా ఇయ్యటము, ఒక్కొక్కసారి వెజిటేబుల్స్తో కలిపి ఇయ్యటము, పిల్లలకి నచ్చిన వెజిటేబుల్స్ని మిక్స్ చేసి ఇస్తుంటాను. ఇది ఒక టైప్ నేను ఇప్పుడు చూపించేది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను స్ప్రౌట్స్తో ప్రిపేర్ చేసే దాల్ తడకా ఉంటుంది, దాల్ మక్ని ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలానే వెజిటేబుల్స్ కూడా యూస్ చేస్తాను. అవన్నీ కూడా స్లోగా అప్లోడ్ చేస్తాను మన కుకింగ్ డే రోజు. ఇలాంటి హెల్తీ కుకింగ్స్, ఇంకా మన పూజలు, వ్రతాలు వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్, అలానే మన వర్కౌట్స్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్, ఇలాంటి వాటన్నిటి కోసం దివ్య పౌర్ణి డైలీ స్పెక్ట్రమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ శుక్రవార వాయనాల్లో వచ్చిన శనగలు లేదా పెసల్ని మీరేం చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ అందరూ శనగలతో గారెలు వేసాననే చెప్తారనుకుంటాను. లెట్ మీ నో మీరేం చేశారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ప్లీజ్ ఫాలో దివ్య పౌర్ణి డైలీ స్పెక్ట్రమ్.